ఏంటి సంగతులు? చాలా రోజుల తర్వాత కలిసారు. నువ్వే చాలా రోజుల తర్వాత కలిసావు. అప్పుడు ఎప్పుడో కలిసావు, అప్పుడేమో ఏదో బాధల్లో ఉన్నావు. అవును, అప్పుడు ఉద్యోగంలో చేసేటప్పుడు ఆ చాలి జీతంలో మనకు అలాగే ఉండేది. మనకు చాలి జీవితంలో మన అవసరాలు తీరక పిల్లల పెళ్లిళ్ళు చదువులకు మనకు ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు రిటైర్డ్ అయిన తర్వాత ఫ్రీ బర్డ్ అయిపోయినాను. వెరీ గుడ్. ఇంకేముంది, ఇంకా రియల్ ఎస్టేట్ చేస్తున్నాను. ఎట్లా అయినా నెలకు 1-2 సేల్లు అవుతున్నాయి. దానివల్ల మనకు ఉన్న ఆర్థిక బాధలన్నీ తీరాయి. ఇప్పుడు కొంచెము ఎలాంటి టెన్షన్ లేకుండా ఫ్రీగా ఉండగలుగుతున్నావు. ఓ, అందుకునా ఇంత ఉత్సాహంగా ఉన్నావు. నీ ఉత్సాహం చేస్తే నాకు కూడా నేను రియల్ ఎస్టేట్ లో జాయిన్ అవుదాం రండి. అంత బాగుంటుందా? చాలా బాగుంటది. ఎన్ని గంటలు కష్టపడాలి దీనికి? ఎన్ని గంటలు అంటే ఏమి లేదు. మనకు ఉదయం మనము ఇంటి నుంచి బయలుదేరి మనకు తెలిసిన వాళ్ళకి 4గురికి చెప్పడము, మనం చేస్తున్న రియల్ ఎస్టేట్ ఎక్కడ ప్రాజెక్టు గురించి దాని హైలైట్ల గురించి చెప్పడము, సాయంత్రం ఒక ఇద్దరు ముగ్గురిని కలవడము, అంతే. అట్లా అంతే, చాలా సింపుల్ గా. పొద్దున్నుంచి సాయంత్రం దాకా మన టైం అంతా లేదు, మన పనులు మనం చేసుకుంటూ ఉదయం 1 గంట సాయంత్రం 1 గంట దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే చాలు. చాలా అద్భుతంగా ఉంది నువ్వు చెప్పేది వింటుంటే. రేపే వచ్చి జాయిన్ అవుదాం అనిపిస్తుంది నాకు. అది కాక మనలాంటి వాళ్లకు, ఏజ్ వాళ్లకు ఇది చాలా మంచిది. ఎందుకంటే మన పనులు రొటీన్ వర్క్ కాకుండా మనకు మన టైం దొరికినప్పుడు మనము ఉదయమో సాయంత్రమో ఎప్పుడో ఒకసారి వెళ్ళి కలవడము, ఎవరైనా సైటు మనం చెప్పిన ప్లేస్లు ఇష్టపడితే వాళ్ళకి సండేకు సైట్ విజిట్ పెట్టించడము, ఇది చాలా ఈజీ. అసలు ఎక్కడెక్కడ ఉన్నాయి హైదరాబాద్ సరౌండింగ్ లో? మనకు యాదగిరిగుట్ట దగ్గర ఉన్నాయి, ప్లస్ షాద్ నగర్ దగ్గర ఉన్నాయి, శ్రీశైలం హైవేలో ఉన్నాయి. అబ్బా, మనకు అన్ని ప్లేసుల్లోనూ మనకు జన నివాసాలు ఉన్న చోట, రోడ్ కనెక్టివిటీ ఉన్న చోట, భవిష్యత్తులో దీని రేట్లు బాగా పెరిగేదానికి మనము ఇప్పుడు ఎవరికైనా మనం కొనిస్తే వాళ్లకు రేపొద్దున వాళ్ళ పిల్లల భవిష్యత్తుకు, చదువులకో పెళ్లిళ్ళకో దేనికైనా కానీ మంచిగా ఉపయోగపడేటట్లు ఉన్నాయి. కాబట్టి మీరు కూడా ఒకసారి సైట్ విజిట్ చేయండి, మీరు కూడా జాయిన్ కండి, సైట్ విజిట్ చేయండి, నమ్మకంగా జాబ్ చేయండి. ఓకే, చాలా సంతోషం. నీ ఉత్సాహం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. అందుకే ఇంతకు ముందున్న డల్నెస్ పోయి చాలా హుషారుగా ఉన్నావు. నేను కూడా నీకు అనవసరంగా సమయం అంతా వేస్ట్ చేస్తున్నాను రా ఈ టైంలో. ఓనీలేండి, జరిగింది పోయింది. ఇప్పుడు రేపటి నుంచి ఫ్రెష్ గా స్టార్ట్ చేయండి. తప్పకుండా చాలా ఆనందంగా ఉంటుంది. నాకు కూడా చాలా దగ్గర కూర్చున్నాం అనుకోండి, చాలా బోరుగా ఉంటుంది. మీకున్న పరిస్థితి, నేను కూడా 1 సంవత్సరం కింద చాలా టెన్షన్ ఫీల్ అయ్యాను. ఇప్పుడు హ్యాపీగా ఉండిపోతున్నాను. తప్పకుండా నేను కూడా జాయిన్ కండి. బెస్ట్ ఆఫ్ లక్. తప్పకుండా, థ్యాంక్ యూ. చాలా ఇంపార్టెంట్ న్యూస్ చెప్పావు. మరి ఈ కంపెనీలో ఏదైనా చేస్తే మనం ఎక్కడికైనా తీసుకెళ్తారా? ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఉంటుందా? దీనిలో ఇక్కడ జాయిన్ అయిన తర్వాత మీకు రియల్ ఎస్టేట్లో ఎలా లీడ్స్ సంపాదించాలి, కస్టమర్ను ఎలా కలవాలి అన్నీ నేర్పిస్తారు. బిజినెస్ చేయిస్తారు, బిజినెస్కు కావాల్సిన హెల్ప్ చేయిస్తారు. తర్వాత మీరు మంచిగా సేల్ చేస్తే విదేశాల్లో కూడా తీసుకువెళ్తారు, కేవలం మీరు ఎంటర్టైన్మెంట్ కోసము. కాబట్టి ఇప్పుడు నేను జాబ్ చేసినప్పుడు ఒక్క దేశం కూడా వెళ్ళలేదు. ఇప్పుడు ఇక్కడ విదేశాలకు వెళ్తున్నాను, సేల్ చేస్తున్నాను. విదేశాలకు వెళ్తున్నావా? అబ్బా, అందుకోసమే మీరు కూడా రండి. నేను కూడా వస్తాను, చాలా సంతోషం. ఏ విదేశాలకి ఇప్పటి వరకు వెళ్ళలేదు నేను. రండి, మీరు చాలా మీకు మంచి బిజినెస్ ఇది, హ్యాపీగా చేసుకోవచ్చు. తప్పకుండా. బెస్ట్. మంచి విషయాలు చెప్పినప్పుడు నాకు వెరీ మచ్ మర్చిపోలేను. రేపే వస్తాను, రండి. రేపే వచ్చి జాయిన్ అవుతాం అనుకుంటున్నా. నేను మీకు కూడా